ఇదొక స్టోరీ, మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ అండి. అప్పటి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి. ఒకప్పుడు మనకి ఐఏఎస్లు, ఐపీఎస్లు అంటే అత్యంత గౌరవం ఉండేది. ఈ బ్యూరోక్రాట్స్ అంటే నిజంగా చాలా గౌరవం ఇచ్చేవాళ్ళం. రాను రాను పరిస్థితి ఎలా అవుతుందంటే పొలిటీషియన్స్ కన్నా వీళ్ళే పెద్ద దొంగలు తయారవుతున్నారు. చాలామంది ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు పొలిటీషియన్స్‌తో ఈక్వల్‌గా, కొంతమంది వాళ్ళకన్నా ఎక్కువగా అవినీతి చేస్తున్నారు. అందులో ఆ కోవలోనే ఈ మన అమయ్ కుమారు, నవీన్ మిట్టల్ ఇట్లాంటి ఒక బ్యాచ్ ఉంది కదా, అదే కోవకు చెందిన మరో వ్యక్తి ఎంవి రెడ్డి. అన్యక్రాంతమైన 100 కోట్ల ప్రభుత్వ భూమి, నివ్వెరపోయే కుంభకోణం, తెరపైకి రానున్న దారుణ వాస్తవాలు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ మండలంలో వెలుగు చూసిన 100 కోట్ల రూపాయల ప్రభుత్వ భూముల కుంభకోణం రాష్ట్రంలోనే సంచలనం సృష్టిస్తోంది. 10 ఎకరాల విలువైన ఈ భూమిని ఎలాంటి అర్హత లేని వారికి నకిలీ పత్రాలతో స్వతంత్ర సమరయోధుల కోటాలో నీచంగా, సిగ్గు లేకుండా కేటాయింపు జరిగిన ఘోరమైన మోసం ఇప్పుడు బట్టబయలు కానుంది. ఈ దారుణమైన కుంభకోణానికి ప్రధాన సూత్రధారులు అప్పటి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి, రెవెన్యూ అసోసియేషన్గా అధ్యక్షుడిగా చలామణి అవుతూ ఈ అక్రమాలకు పాల్పడిన కీలక అధికారి మరియు అప్పటి ఉప్పల్ మండల తహసీల్దార్. వీరి కుమ్మక్కుతో ప్రజాధనాన్ని అక్రమార్కులకు కట్టబెట్టి 100 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని యథేచ్ఛగా పరాధీనం చేసి నమ్మక ద్రోహులు. కేవలం తమ స్వార్థ ప్రయోజనాల కోసం కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆస్తిని అక్రమంగా 2 చేతులా దోచుకున్నారు. మహా కుంభకోణంపై సంచలన విషయాలతో, పక్కా ఆధారాలతో ఆదాబ్ హైదరాబాద్ పూర్తి నివేదికను వెలుగులోకి తేబోతుంది. మా అక్షరం అవినీతిపై అస్త్రం. 100 కోట్ల కుంభకోణం అండి. ఒక మాజీ కలెక్టర్, ఇంకో 2-3 అధికారులు చేసిన 100 కోట్ల కుంభకోణం పూర్తి ఆధారాలతో మీ ముందుకు తీసుకురాబోతున్నాం మేము. నిజంగా రాజకీయ నాయకులు అంటే వాళ్ళకి ఎలాగో సిగ్గు అట్లాంటివి ఏముండవు. ఎందుకంటే వాళ్ళు ఓట్ల కోసం, సీట్ల కోసం ఎన్ని అబద్ధాలన్నా చెప్తారు. ఆ గెలిచిన తర్వాత ఆ డబ్బులు రికవర్ చేసుకొని అన్ని అడ్డమైన పనులు చేస్తారు. కానీ మనకి రాజకీయ నాయకుల కన్నా ఈ బ్యూరోక్రాట్స్ అంటే ఎంతో గౌరవం, నమ్మకం, మర్యాద. ఈ రాజకీయ నాయకుల వల్ల అధోగతి పాలైపోయిన మన వ్యవస్థల్ని, మన ఈ సిస్టమ్ని వీళ్ళేమన్నా కాస్త గాడిలో పెడతారు, దాన్ని వీళ్ళు సెట్ చేస్తారనుకుంటే రాజకీయ నాయకులను తలదన్నే అవినీతి చేస్తున్నారు. వాళ్ళని దాటిపోతున్నారు. వీళ్ళు అవినీతి పోటీ పడుతున్నారు ఇద్దరు. ఇక అవినీతిపరుడైన రాజకీయ నాయకుడు, అవినీతిపరుడైన ఒక బ్యూరోక్రాట్ కలిస్తే ఏముంది? అడ్డదిడ్డంగా దోచుకోవటమే. అదే ఇది. పూర్తి ఆధారాలు ఉన్నాయి మా దగ్గర. అతి తొందరలో పూర్తి ఆధారాలు, పూర్తి ప్రూఫ్తో సహా మేము నుంచే ప్రయత్నం చేస్తాం.